పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులవుతున్నా ప్రభుత్వ విద్యాసంస్థలో పాఠ్యపుస్తకాల పంపిణీ చేయకపోవడంపై మండిపడ్డారు. అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, గుర్తింపు లేని పాఠశాలలను రద్దు చేయాలని కోరారు. విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ శక్తులకు తొత్తులుగా మారారని ఆరోపిస్తూ డీఈఓకు వినతి పత్రం అందజేశారు. కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఫీజు నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలి. అదే విధంగా ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే టీచింగ్ చేస్తున్నారో వాళ్ళకి టెట్ ఎగ్జామ్ ఖచ్చితంగా ఉండాలి ఉంది. తర్వాత వచ్చేప్పటికి ప్రభుత్వ పాఠశాల పిల్లలకి బస్ సౌకర్యం కల్పించాలని విద్యార్థి పరిషత్ కోరుతుంది. అదేవిధంగా గుర్తింపు లేని పాఠశాలను వెంటనే గుర్తింపు రద్దు చేయాలని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిలుపు మేరకు, ఏబీవీపీ రాష్ట్ర పిలుపు మేరకు ఈ రోజు డిఈఓ ఆఫీస్ ముందర ధర్నాకి వచ్చాము. ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఏబీవీపీ కొన్ని ఒక డిమాండ్లు తీసుకురావడం జరిగింది. ఈ డిమాండ్లు ఏంటంటే, ఈ యొక్క విద్యా సంవత్సరం మొదలయ్యి పాఠశాలలు మొదలయ్యి దాదాపు నెల రోజులు అవుతున్నా విద్యార్థి ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకి పుస్తకాలు కానీ యూనిఫామ్ కి వెళ్ళని దౌర్భాగ్య స్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉండడం జరిగింది. వెంటనే ఈ యొక్క పుస్తకాలు మరియు యూనిఫామ్లు అందించాలని, అదే విధంగా ప్రభుత్వ పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, అదే విధంగా ఏదైతే ఈ యొక్క ప్రైవేట్ మరియు కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిలువు దోపిడీ చేస్తున్న దానిపై ఉక్కుపాదం మోపాలని విద్యార్థి పరిషత్ ఈ రోజు డిమాండ్ చేస్తుంది. అదొకటే కాక గుర్తింపు లేని పాఠశాలలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క గుర్తింపు రద్దు చేయమని విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఇంకా ఈ యొక్క ప్రభుత్వ అధికారులు ఈ యొక్క కార్పొరేట్ ప్రైవేట్ కళాశాల పాఠశాలకి తొత్తుల్లా మారి వాళ్ళ మోడ్ చేయని కాదు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలకు ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయకుండా ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలకు వస్తాసు పలుకుతూ వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. అయ్యా, మీరు గవర్నమెంట్ అధికారులు అయ్యా, మీరు ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోండి, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న కష్టాలను పట్టించుకోండి, విద్యార్థులు పడుతున్న ఆ కష్టాలను మీరు గుర్తించండి. ఇక్కడైనా మీరు నిద్ర లేచి మీరు గవర్నమెంట్ అధికారులని గుర్తుపెట్టుకుని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఒక మౌలిక సదుపాయాలు కల్పించాలని, అదే విధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిలుపు మేరకు, ఏబీవీపీ రాష్ట్ర పిలుపు మేరకు